హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కోసం. సో ఈరోజు మా అమ్మ నాన్న యుఎస్కి వస్తున్నారు. సో అమ్మ నాన్న పికప్ చేసుకోవడానికి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. చాలా రోజులు అయిపోయింది అమ్మ నాన్న డైరెక్ట్ గా చూడక. ఎందుకంటే ఆల్మోస్ట్ కోవిడ్ బిఫోరే చూసినట్టున్నాను. సో చాలా సంవత్సరాలు అయిపోయింది. సో చాలా 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 హ్యాపీ. సో గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ అమ్మా నాన్నని మన వీడియోస్ లో చూస్తూ ఉంటారు కాబట్టి సో లైట్ గా అమ్మ గురించి నాన్న గురించి లైట్ గా ఇంట్రడక్షన్ ఇద్దాము అని. అంటే సో యూజువలీ అంటే దెర్ ఇస్ ఎ సేయింగ్ కదా, అంటే కనిపించని దేవుడి కంటే లైక్ కనిపించిన అమ్మా నాన్ననే ఇంపార్టెంట్ అనేసి. అంటే ఏదో మచ్ ఎమోషనల్ కాదు, బట్ యూజువల్లీ నా కేసులో అయితే నేను అదే నమ్ముతాను. అండ్ నాన్న గురించి వస్తే, నాన్న పేరు చెంగల్ రెడ్డి, పుట్టింది కడప, అంటే నందలూరు, అంటే ఐడియా ఉంటుందో ఉండదు, బట్ కడప వైఎస్ఆర్ డిస్టిక్. నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకుంది 2 things: రెస్పాన్సిబిలిటీ అండ్ మనీ మేనేజ్మెంట్. రెస్పాన్సిబిలిటీ అని ఎందుకనంటే తన యంగ్ ఏజ్ లోనే, అంటే మా తాత చనిపోయినాక అంటే మా నాన్నకి 2 అక్కలు, వాళ్ళ ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, వాళ్ళ మ్యారేజ్ అయ్యేంత వరకు లైక్ అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము, వాళ్ళకి మంచిగా మ్యారేజ్ చేసి పంపించడము. దాని తర్వాత తను చదువుకొని అంటే నాన్న ఆ ఏజ్లోనే, అంటే అప్పుడు ఆ టైంలోనే అంటే వాక్యూమ్ ఇంజనీరింగ్ చేయడము, అంటే బిఎస్సి లైక్ వాక్యూమ్ ఇంజనీరింగ్ చేయడము. సో తను మంచి ఒక జాబ్ తెచ్చుకోవడము, ఓకే, తర్వాత మ్యారేజ్ అవ్వడం. దాని తర్వాత మా కోసం అంటే ఫ్యామిలీ కోసం చాలా మంది అంటారు పిల్లల కోసం ఏదైనా చేయాలి అని అంటారు కదా. మా నాన్న ఎలా అంటే పిల్లల కోసం ఏదైనా చేయాలి అనే వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నమాట. సో అంటే తను అప్పటికే 1980s లో యాక్చువల్లీ అంటే బెంగళూరులో జాబ్ చేశాడు, హైదరాబాద్ లో జాబ్ చేశాడు. హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు అంటే వెన్ హీస్ ఇన్ పీక్ టైం 10,000 మంత్లీ శాలరీ కూడా డ్రా చేసిన రోజులు ఉన్నాయి. సో అంత శాలరీ ఉన్నప్పుడు బిజినెస్ పెట్టాలి అనేసి మా అమ్మ వాళ్ళతో కలిసి బిజినెస్ పెట్టడము, అండ్ అది బ్యాక్ ఫైర్ అవడం, అంటే మిస్అండర్స్టాండింగ్స్ రావడం వల్ల బయటికి రావాల్సింది వచ్చింది. దాంట్లో హ్యూజ్ లాసెస్ అయిన తర్వాత ఆ స్ట్రగుల్స్ లో యాక్చువల్లీ ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం తను దుబాయ్కి వెళ్ళడము, అంటే ఆ వాక్యూమ్ టెక్నాలజీ మీద దుబాయ్కి, మలేషియాకి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళి అంటే ఫ్యామిలీ కోసం అంత రెస్పాన్సిబుల్ గా ఉండడం అనేది నేను ఆ టైంలో చూశాను. అంటే ఒక మనిషి కష్టపడతారు కానీ ఫ్యామిలీ కోసమే ఇంత కష్టపడతారా అనేది మా నాన్నని చూసే నేర్చుకున్నాను నేను. అంటే ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి అనేది అప్పుడు చూశాను. సో అందుకే రెస్పాన్సిబిలిటీ అంటే మా నాన్నని చూసి నేర్చుకున్నాను నేను యాక్చువల్లీ. అంటే ఒక మనిషి అంటే లైఫ్ అన్నాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రగుల్స్ వస్తాయి, బట్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ ఫర్ ఎనీథింగ్. అంటే ఫ్యామిలీ కోసం ఎంత దాకైనా వెళ్ళాలి అనేది మా నాన్నని చూసి నేర్చుకున్నాను. సో అండ్ సెకండ్ థింగ్ మనీ మేనేజ్మెంట్ అంటే మా నాన్న ఉన్నప్పుడు అందరు లోయర్ మిడిల్ క్లాసే, చాలా మంది అన్నట్టు లోయర్ మిడిల్ క్లాసే, కానీ తను కష్టపడి చదువుకొని ఓకే మంచి అంటే జాబ్ తెచ్చుకున్నాడు. సో మా నాన్న ఎలాంటి వ్యక్తి అని అంటే తనైతే ఒక రూపాయి పోగొట్టుకోడు, ఇంకోటిది కావాలనుకోడు. సో హీఈస్ వెరీ గుడ్ ఇన్ నెంబర్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కూడా నేను అంత నెంబర్స్ కరెక్ట్ గా చెప్పు. మా నాన్న ఎవ్రీథింగ్, అంటే మా నాన్న మంచిగా ఉన్నట్టు సీఏ అయ్యిండొచ్చు, ఎందుకంటే ఆ నెంబర్స్ కానీ మనీ మేనేజ్మెంట్ కానీ పర్ఫెక్ట్. సో అది మా నాన్న నుంచి నేను అంటే ఒకరు అసలు అప్పు అనేది చేయకూడదు అనేది మా నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నాను. అప్పు చేయకూడదు, మనీ ఎప్పుడైనా సరే సేవింగ్స్ ఎక్కువ ఉండాలి, ఖర్చులు తక్కువ ఉండాలి అని నేర్పించిన వ్యక్తి. సో నేను ఈ రోజులో కొంచెం నేను పాటిస్తున్నానంటే అది కొంచెం అవి నేర్చుకోవడం వల్లే. సో మనీ మేనేజ్మెంట్ అంటే అది, ఎందుకంటే తను ఎన్ని కష్టాలున్నా తను భూములు అమ్ముకోలేదు ఇంతవరకు. ఏదున్నా కష్టపడి సంపాదించిన దాంట్లోనే ఖర్చు పెట్టుకున్నాడు తప్ప ఇట్లా కష్టాల్లో ఉన్నాం కదా భూములు అమ్మేద్దాము, ఇట్లా ఖర్చు పెట్టేద్దాము అని ఏ చెడు అలవాట్లు లేవు, ఏవి లేవు. సో
సో ఆ మనీ మేనేజ్మెంట్ అనేది అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాడు నాన్న, లైక్ మనీ ఉంటేనే ఎవరైనా విలువిస్తారు, మనీ లేకుంటే ఎవరు విలువ ఇవ్వరు, మనీ కోసం కష్టపడితేనే గౌరవం దక్కేది మనీతోనే అని చెప్పిన వ్యక్తి. సో అది అది నేను లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నాకు బాగా తెలుస్తుంది ఎందుకు చెప్పాడు ఆ టైంలో అని. చిన్నప్పుడు చెప్తున్నప్పుడు యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ ఓకే ఏంటి మా నాన్న మనీ ఎప్పుడు మనీ అంటాడు, లైక్ ఎందుకు అంత పర్టికులర్ గా ఉంటాడు అని అనిపించేది. కానీ ఇప్పుడు తెలుస్తుంది మనీ గురించి ఎందుకు నాన్న అంతగా చెప్పాడు అని చెప్తూ ఉండేవాడు అనేసి. ఎందుకంటే అదే యూజువల్లీ తండ్రి విలువ తండ్రి అయినాకే తెలుస్తుంది అని అంటారు కదా. సో ఎప్పుడైనా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, ఆ ఖర్చులు తీసుకున్నప్పుడు, ఆ మనీ చేస్తున్నప్పుడే మనకు ఆ పెయిన్ అర్థమవుతుంది. సో అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. సో మా నాన్న దగ్గర నేర్చుకుంది అవి చాలా నేర్చుకున్నాను, బట్ మెయిన్ గా దీస్ 2 థింగ్స్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు నా లైఫ్ లో పేరెంట్స్ మోటివేషన్. సో అంటే నేను ఎక్కువ ఎమోషనల్ గా చెప్పను కానీ, బట్ ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. బట్ కొన్ని ఏమంటారు, ఐ కెనాట్ ఆర్టికులేట్ ఇన్ వర్డ్స్, చెప్పలేము కొన్ని. బట్ అవి మెయిన్ గా 2 థింగ్స్, అంటే ఫ్యామిలీ కోసం కష్టపడము, అంటే రెస్పాన్సిబిలిటీ అండ్ మనీ మేనేజ్మెంట్ మా నాన్న దగ్గర నుంచి చాలా బాగా నేర్చుకున్నాను. సో అండ్ అమ్మ వస్తే అమ్మ పేరు సరస్వతి. అమ్మ అంటే కొంచెం మోర్ ఎమోషనల్లీ అటాచ్మెంట్, ఎందుకంటే కొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. చిన్నప్పుడు ఏదైనా చెప్పుకోవాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం, ఎందుకంటే నాన్న దగ్గరికి పోతే నాన్న కొడతాడు. సో అది కొట్టడం అనేది అప్పుడు కామన్, ఇట్స్ అది అందరికీ తెలుసు. కానీ ప్రేమ ఇద్దరి మీద ఒకటే ఉంటుంది. కానీ ఏంటంటే అమ్మ అయితే కొంచెం ఇంకా కొంచెం తొందరగా దగ్గరికి వెళ్ళొచ్చు కాబట్టి. సో అమ్మ అంటే అమ్మ తాడిపత్రి ఐడియా ఉంటుంది చాలా మందికి. రాయలసీమ అంటే అనంతపూర్ డిస్టిక్ తాడిపత్రిలో అమ్మ. సో అమ్మ ఏంటంటే చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి అంటే ఎక్కువ అంటే ఉమ్మడి కుటుంబం అంటారు కదా, పెద్ద ఫ్యామిలీ. సో అలాంటి ఫ్యామిలీ నుంచి చాలా మంది అంటే ఒకనొక స్టేజ్ లో ఒక 20 మంది దాకా ఉంటారు ఇంట్లో అంటే బంధువులు అంటే అందరం కలిసి ఉండేవాళ్ళం అప్పుడు. అందుకే పెద్ద ఫ్యామిలీ. అంటే ఎట్లా అంటే ఒక 5-6 ఎద్దులు, ఆవులు, లైక్ బఫెలోస్, ఎనుములు ఒక 10-12 ఎనుములు కూడా ఉండేటివి ఆ రోజుల్లోనే. రెస్పెక్ట్ ఒకటి, అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఓకే. అండ్ అది నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది. మన డబ్బు పోయినా పర్లేదు, మాట పోవద్దు, మనం ఎప్పుడు ఒకరి దగ్గర తల దించుకోకూడదు. పరువు అనేది మా మమ్మీ ఎప్పుడు టాప్ ప్రయారిటీలో పెడుతుంది. అది మేము బాగా నేర్చుకున్నాం. ఒకరి దగ్గర మాట పడద్దు, ఓకే. ఒకరి దగ్గర రెస్పెక్ట్, ఒకరికి ఇవ్వు, ఒకరి దగ్గర తీసుకో, అంతే. సో అలాగా సో అలా అనుకుంటా. అమ్మ అయితే అలా అంటే రెస్పెక్ట్ తీసుకోవాలి అనేది. అండ్ చిన్నప్పటి నుంచి కూడా అంతే. అమ్మ ఎవరైనా సరే పెద్దలకి ఎలా మర్యాద ఇవ్వాలి, ఇవన్నీ ఎవరితో ఎలా ఉండాలి అనేది మొత్తం అంతా చెప్తా ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఎవరైనా వచ్చినా కూడా, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేయాలి, ఇవన్నీ రెస్పెక్ట్ కదా. సో ఎక్కువ అమ్మ దగ్గర నేర్చుకున్నాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూజువల్ గా సిబ్లింగ్స్ అంటే పిల్లలు అంటే మామూలుగా అప్పుడు అక్క, తమ్ముడు, ఎవరికైనా సరే ఒకవేళ ఒకరు బాగున్నారంటే ముగ్గురు పంచుకోవాలి, ముగ్గురు బాగుండాలి, అది ఎక్కువ చెప్తా ఉంటుంది. సో ఏంటంటే ఎవరికైనా లేని వాళ్ళకైనా, ఏదో ఎవరికైనా దగ్గర తక్కువ ఉన్నా కూడా, అంటే బయట వాళ్ళకి కానీ ఎవరికైనా సరే పర్లేదు నాన్న ఇచ్చేసే అనే డబ్బు పోయినా పర్లేదు, రెస్పెక్ట్ అట్లుండాలి అనేది. సో అమ్మ కాన్సెప్ట్ అది. సో ఎవరి దగ్గర ఆ ప్రేమ అనేది మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఎవరినైనా ఒకే రకంగా చూడాలి అనేది మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది. సో అంటే రెస్పెక్ట్ అని కానీ, లవ్ అని కానీ, ఇది ఏదన్నా నేను నేర్చుకున్నాను, లైక్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా నేను ఉన్నాను అని అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. చెప్పాలంటే నేను ఎవరిని మోసం చేయలేదు, ఏం లేదు. సో నేను కొంచెం నాలో ఏదన్నా గుడ్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయి అని అంటే ఇట్స్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై మదర్. సో అంటే ఒక సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఒకరితో ఎలా మాట్లాడాలి, సో ఇవన్నీ ఏంటంటే మా అమ్మ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా నేర్పించింది. అవి స్టిల్ సో ఏంటంటే సో అందుకే ఈరోజు మా అమ్మ ఏదన్నా నోట్ అడిగినా ఏదైనా సరే నేను కాదను.
సో కాదన్న. సో ఇట్స్ సో అందుకే లైక్ నాకు బేసిక్ గా చెప్పాలంటే మా అమ్మ నాన్న దగ్గర నుంచి నేర్చుకుంది అంటే ఒక జీవితాన్ని ఎలా లీడ్ చేయాలి అనే వాల్యూస్ అయితే నేను కంప్లీట్ గా నేర్చుకున్నాను. సో అవే నాకు యాక్చువల్లీ ఉపయోగపడుతున్నాయి. నేను అంటే లైఫ్ లో చాలా కష్టాలు వస్తాయి కదా, లైక్ కష్టాలు వచ్చాయి, చాలా ఫేస్ చేశాను నేను కూడా. ఎందుకంటే చాలా మంది చాలా ఫేస్ చేస్తుంటారు, ఎందుకంటే లైఫ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ కదా. సో చాలా స్ట్రగుల్స్, ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకుంటా లీడ్ చేసుకుంటా వెళ్ళింది. సో ఈ స్ట్రగుల్లో అంటే ఈ లైఫ్ లో నేను ఎక్కడ ఈ టర్బులెన్సెస్ లో ఎక్కడ నేను డిస్టర్బ్ కాకుండా కొంచెం గట్టిగా ఏదైనా ఉన్నానంటే జస్ట్ బికాస్ మై పేరెంట్స్ అంతే. సో అందుకే చాలా రోజుల తర్వాత మా అమ్మ నన్ను చూస్తా అంటే కొంచెం నాకు ఫీలింగ్ లైక్ ఎమోషనల్. దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు షేర్ మీతో. నాకు తెలిసి ఇంకొక 1 hour లో రీచ్ అయిపోతాము. సో చూపిస్తాను లాస్ట్ లో అమ్మ నాన్నని. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్. ఏంటంటే మేబీ అంటే జస్ట్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో అమ్మ నాన్న చూస్తుంటారు కాబట్టి మీకు కూడా కొంచెం ఐడియా ఉండాలి ఏంటి అమ్మ నాన్న అనేది. సో మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది అది రెస్పెక్ట్ ఒకటి. ఒకవేళ మన దగ్గర ఉందనుకోండి 10 రూపాయలు పోయినా పర్లేదు, లేని వాళ్ళకి పెట్టు అనే కొంచెం అది నేర్పించింది మా అమ్మ. సో ఏంటంటే మా అమ్మ ఆ రోజుల్లోనే ఈవెన్ దో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్న పిల్లల్ని కానీ లైక్ ఎక్కడున్నా కూడా తను ఓన్లీ మమ్మల్నే కాదు, అంటే మేము ముగ్గురం యాక్చువల్లీ, నేను మా అక్క మా తమ్ముడు, ఓన్లీ ఈ ఫ్యామిలీనే కాదు. సో వాళ్ళ అన్న పిల్లల్ని ఇంకా చెప్పాలంటే మా నాన్న సైడ్ అక్క వాళ్ళ పిల్లల్ని కూడా తను చూసుకుంది. అంటే చూసుకుందని అంటే ఇంట్లో పెట్టుకొని చూసుకుంది. సో ఆ రోజుల్లో కూడా అది కొంచెం బిగ్ థింగ్. ఈ రోజుల్లో అంటే అది ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్, అది వేరే విషయం. సో మా అమ్మ అంటే గివింగ్ అంతే, అంటే ఇచ్చే మనస్తత్వం ఎక్కువ. సో ఏదర్ ఇట్స్ రెస్పెక్ట్, మనీ, వాట్ ఎవర్. సో తను ఏంటంటే రెస్పెక్ట్ మెయిన్ గా, మంచితనము, మర్యాద, ఈ 2 మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. సో ఇవి మెయిన్ గా చూస్తుంది. తనకి ఎప్పుడు స్టేచర్ ఈజ్ ఇంపార్టెంట్. స్టేచర్ ఎప్పుడు మనం ఒక పై చేయి ఉండాలి, మనది పై చేయి ఉండాలి. సో ఎప్పుడు ఎప్పుడు నీ చెయ్యి ఇట్లా ఉండాలి, ఇలా ఉండద్దు అంటారు. సో ఏంటంటే ఎప్పుడు నువ్వు ఇచ్చే చెయ్యి ఉండాలి, తీసుకునే చెయ్యి కాదు అని. మా నాన్నది కూడా సేమ్ యాక్చువల్లీ ఏంటంటే అప్పు తీసుకోవద్దు అనేది. బట్ మా నాన్న ఏంటంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్, లైక్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద సెన్స్ అంటే డబ్బు ఉంటేనే మర్యాద ఉంటుంది, మనీ సంపాదిస్తేనే నీకు మర్యాద దొరుకుతుంది. సొసైటీ ఈజ్ లైక్ దాట్. ఎందుకంటే అన్ని చోట్ల తిరిగి వచ్చాడు కాబట్టి మా నాన్నకి ఆ విషయం తెలుసు. సో ఇద్దరు చెప్పాలంటే అట్లా కొంచెం కాంట్రడిక్టరీ ఈ మనీ విషయంలో. బట్ వాల్యూస్ అయితే ఇవి నేను నేర్చుకుంది మా పేరెంట్స్ నుంచి. చాలా మంది అనుకోవచ్చు ఏం దినేష్ మరి లైక్ అనేసి మామూలుగా, కానీ యా పేరెంట్స్ ఫర్ మీ ఈజ్ లైక్ ఎవ్రీథింగ్. ఏంటంటే వాళ్ళ తర్వాతే ఏదైనా సరే. సో ఫర్ మీ యాక్చువల్లీ కొంచెం చాలా మందికి ఇది విడ్డూరంగా ఉండొచ్చేమో, కొందరు ఉండకపోవచ్చు, ఉండొచ్చు. బట్ ఐమ్ జస్ట్ సేయింగ్ బికాస్ దే ఆర్, అంటే నా ఐడెంటిటీ వాళ్ళే. అంటే సో నాకు కొంచెం అంటే నేను అన్ని మాటల్లో చెప్పలేను, ఆర్టికులేట్ చేయలేను, కానీ బట్ దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ యాక్చువల్లీ. అంటే లైఫ్ లో ఏదన్నా ఎవరైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ అని అంటే మా అమ్మ మా నాన్న తర్వాతే ఏదైనా. ఇన్ని రోజులకి ఏమైంది, ఇన్ని రోజులు ఎందుకు అని అంటే మా నాన్న ఎప్పుడు వచ్చాడంటే ఫస్ట్ US కి వర్ణిత్ పుట్టినప్పుడు వచ్చాడు. వర్ణిత్ పుట్టినప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వర్ణిత్ కి 12 years వస్తున్నాయి. సో 12 US కి రావడం అయితే అప్పుడు రుహానికా పుట్టినప్పుడు అమ్మ వచ్చింది కానీ నాన్న రాలేకపోయాడు. సో ఎందుకు ఇన్ని రోజులు పట్టింది మధ్యలో అని అంటే ఒకటి లాస్ట్ 5 years అయితే ఆ కోవిడ్ ఆ టైంలో కొంచెం రాలేదు, లైక్ ఇయర్ అండ్ దేర్. అండ్ దాని తర్వాత మా నాన్న ఏంటంటే మొండి, తెలుసు కదా, యూజువల్లీ ఉంటదిగా ఏదో సినిమాలో డైలాగ్ ఉండదు, కడపోడు కొంచెం మొండి అని. సో ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి కడప వాళ్ళందరూ కొంచెం మొండిగా ఉంటారేమో. మా నాన్న కూడా అంతే మొండే, ఏది చెప్పినా అంత ఈజీగా రాడు. అంటే బేసిక్ గా ఎందుకు రాలేదు అని అంటే ఇన్నాళ్ళు వర్క్ అంటే ఈవెన్ దో లైక్ ఇలా జాబ్ లో రిటైర్ అయిపోయినా తను అగ్రికల్చర్ సైడ్ వెళ్ళి అగ్రికల్చర్ చేయాలి అనేసి అక్కడ, సో తనకి ఇంట్రెస్ట్ అన్నమాట నాన్నకి. సో అలా అగ్రికల్చర్, సో ఆ కమిట్మెంట్స్ వల్ల ఎప్పుడు పిలిచినా కూడా ఏదో ఒక సాకుతో రాకుండా ఉండే.
సో అలా అయిపోయింది. సో మేమే వెళ్ళే వాళ్ళము, ఇంకా మేమే ఒక 3 times వెళ్ళినట్టున్నాము ఇండియాకి. అప్పుడు చూసిందే, లాస్ట్ చూసింది కూడా కోవిడ్ బిఫోరే. సో అలా అన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రావాల్సింది అమ్మా నాన్న, కానీ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ వల్ల మళ్ళీ ఈ సంవత్సరం రాలేం అనేసి పోస్ట్ పోన్ చేయాల్సింది వచ్చింది. లక్కీగా ఈ రోజు వస్తున్నారు. సో అది వన్ థింగ్. సో యూజువలీ ఐ డోంట్ నో, లైక్ యూజువలీ అమ్మ నాన్న గురించి మా అమ్మ నాన్న నాకు గొప్ప యాక్చువల్లీ, బట్ ఎవరి అమ్మ నాన్న వాళ్ళకి గొప్ప కదా. అంటే నేను ఈ వీడియోలో ఇలా చెప్తుంటే కొందరికి కొంచెం డిఫరెంట్ గా అనిపించవచ్చు, బట్ యాజ్ ఐఎమ్ డూయింగ్ వీలాగ్ అండ్ ఆల్ దాట్, సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే యూ గైస్ ఆర్ ఆల్సో ఫ్యామిలీ టు మీ. నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో, ఎవరైతే నేనంటే ఓకే నచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. సో ఇది, సో డోంట్ టేక్ మీ రాంగ్ ఆన్ లైక్ ఎనీథింగ్ ఒకవేళ ఏంటి అనేది. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంకా ఒక 50 minutes ఉంది. 50 minutes లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాము. సో యా, ఐఎమ్ సో హ్యాపీ అంటే హ్యాపీ. మెయిన్గా అమ్మ నాన్న ఆల్మోస్ట్ 5.5 months to 6 months ఉంటారు, డిసెంబర్ వరకు ఉంటారు. సో మెయిన్గా ఏంటంటే నాకు వాళ్ళని చూసుకునే అదృష్టం ఉంది. అంటే చూసుకోవడం అంటే జస్ట్ చూసుకోవడం కాదు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అండ్ వాళ్ళు మళ్ళీ ఇండియా వెళ్ళే లోపల అట్లీస్ట్ ఒక్కొక్కరు అంటే ఒక 3 kgs పుట్టాన్ అవ్వాలి, హెల్దీగా పుట్టాన్ అవ్వాలి. ఏంటంటే లక్కీగా ఏంటంటే ఇప్పుడు మనం చెప్తే మా నాన్న అమ్మ వినే స్టేజ్ లో ఉన్నారు. మా అమ్మ అంటే ఎప్పుడు వింటది, మా నాన్న అంటే కొంచెం వినండి అప్పుడప్పుడు. తండ్రులు తెలుసు కదా, లైక్ ఫాదర్ ఎప్పుడు కొంచెం రిజిడ్ గా ఉంటారు. సో బట్ వాళ్ళని హెల్త్ వైజ్ గా బెటర్ చేయాలి. నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు నాకు ఇంత ముందు కంటే ఇప్పుడు చాలా నాలెడ్జ్ ఉంది ఏంటంటే హెల్త్ విషయాల్లో. యూజువల్ గా ముందు వీడియోస్ కూడా మీరు చూసుంటారు, కిడ్స్ హెల్తీ ఫుడ్ ఎలా తినాలి అని. నాట్ ఓన్లీ కిడ్స్, మన పేరెంట్స్. ఎందుకంటే ఒకనొక స్టేజ్ లో కిడ్స్ పేరెంట్స్ ఒక సేమ్ మెంటాలిటీలో ఉంటారు. సో అది నా లైఫ్ లో అది ఇప్పుడు అనుకుంటాను. సో ఇప్పుడు నేను మా పిల్లలకి నేను ఎలా చెప్తుంటానో, మోర్ ఆఫ్ ఎప్పుడు టైం దొరికినా మా పిల్లలకి నేను వాల్యూస్ మా తల్లిదండ్రులు ఎలా చెప్పారో సేమ్ థింగ్ నేను అలానే చెప్తూ ఉంటాను. చెప్పిందే 10 సార్లు చెప్తాను. అంటే 10 సార్లు చెప్పినా కూడా 10 సార్లు కూడా డిఫరెంట్ గా చెప్తాను. డిఫరెంట్ అంటే డిఫరెంట్ వేస్ లో చెప్తాను. అది హెల్దీ ఫుడ్ అయినా సరే, ఒక మనీ అయినా సరే. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్ గా, చాలా పేషెన్స్ గా చెప్పాలి. అది నేను చేస్తూ ఉంటాను. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మా తల్లిదండ్రుల వల్లే. సో నేను ఎప్పుడైతే నేను ఇలా మా పిల్లలకి చెప్తూ ఉంటానో, నేను ఎప్పుడు ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంటది. ఎందుకంటే నాకు ఇలాంటి మంచి తల్లిదండ్రులు ఉండడం వల్లే కదా నేను ఇలా మా పిల్లలకు కూడా చెప్పగలుగుతున్నాను అని. సో ఎప్పుడు ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ లైక్ గ్రేట్ఫుల్. అంటే ఆ గ్రాటిట్యూడ్ గానీ నాకు ఎప్పుడు ఉంటది మా పేరెంట్స్ మీద. అబ్బా వీళ్ళ వల్లే కదా నేను ఇంతగా ఉన్నాను, ఇంత మంచిగా ఉన్నాను అని. సో యూజువల్ గా చాలా మంది అంటారు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమే యాక్చువల్లీ పిల్లలకి వస్తుంది అని. దట్ హ్యాపెన్స్. లైక్ నా విషయంలో అయితే అది మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యమే యాక్చువల్లీ. వాళ్ళు ఆ పుణ్యమే నాకు ఉందని అనుకుంటాను. సో ఐఎమ్ వెరీ మచ్ ఎమోషనల్. చాలా మందికి ఇదేంటి హీస్ లైక్ టూ మచ్ అని అనిపించవచ్చు, బట్ ఫర్ మీ మై పేరెంట్స్ లైక్ అమ్మ నాన్న అంటే like it's a different emotion to me, like completely different. So yeah, సో చూద్దాం. ఇంకా ఒక 45 minutes లో వాళ్ళని చూస్తాను US లో. సో ఇంటికి తీసుకెళ్ళాలి అండ్ బాగా చూసుకోవాలి. లైక్ ఇవన్నీ ఉన్నాయి 6 months. లైక్ ఇంకా US లో మంచి ప్లేసెస్ ఏమన్నా ఉండే అవన్నీ చూపించాలి. సో హోప్ఫుల్లీ అన్ని నేను వీలాగ్స్ చేస్తాను ఇక్కడ నుంచి. అమ్మ చేసే వంటలు, నాన్నతో నేను కాలక్షేపం చేసేటివి. సో నౌ ఐ హ్యావ్ ఆల్ ద ప్రివిలేజ్ అని ఎలా అంటానంటే, మా నాన్నతో కూర్చొని మందు తాగే, అంటే మా నాన్న మందు తాగాడు సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి తాగుతాడు. బట్ ఇంత లైఫ్ లీడ్ చేశాక ఐ థింక్ అప్పుడప్పుడు అయినా మా నాన్నతో మందు అనేది నేను ఎంకరేజ్ చేయను. నేను కూడా చాలా రోజులు అయిపోయింది మానేసి. బట్ నేను వెరీ సోషల్ అంటే నేను కూడా సేమ్ అంటే ఇయర్లీ వన్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ మరి లైక్ రిక్వెస్ట్ చేస్తే తాగుతున్నాను. సో
మా నాన్నతో కూర్చొని ఇప్పుడు అంటే ఎంత ఫ్రీ ఉన్నానంటే మా నాన్నతో కూర్చొని చీజ్ చెప్పే అంత చనువు ఉంది ఇప్పుడు చనువు. సో దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ సో మా నాన్నతో కబుర్లు, మా అమ్మతో కబుర్లు, లైక్ ఓకే బ్యాక్ యార్డ్ కానీ లైక్ ఇంకా ఏమన్నా ప్లేసెస్ విజిట్ చేసేటప్పుడు ఈ వ్లాగింగ్స్ అన్ని చేస్తాను. సో గోయింగ్ ఫార్వర్డ్ మీరు చాలా అంటే చాలా వీడియోస్ చూస్తారు ఇక్కడ నుంచి. ఓకే, సో స్టే ట్యూన్, లైక్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి మన. సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, సో మెనీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వస్తాయి. ఓకే, చేశారు. మా అమ్మ నాన్న చిల్ అవుతున్నారు. సో కొంచెం ఎయిర్పోర్ట్లో వీడియో తీయలేదు, సో కొంచెం అంత హడావిడిగా ఉండి తీయలేదు. అండ్ ఇంటికి వచ్చాక ఇంకా జెట్ లేకుండా నిన్న రెస్ట్ తీసుకున్నారు. జస్ట్ సో ఈరోజు కొంచెం సో ఇండియా కాల్స్ చేసుకుంటున్నారు, బట్ దట్ చిల్లింగ్ అప్. సో నెక్స్ట్ వీడియోలో బ్యాగ్స్లో ఏమేమి వచ్చినాయి, ప్యాకేజ్లు ఏమేమి వచ్చినాయి, అన్నీ ప్యాకేజ్ ఓపెనింగ్ లాగా అవన్నీ చేద్దాం ఇంకో వీడియోలో. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.